Ramya Pastakya and I've been teaching yoga for the past 11 years. నేను RYT 500 certified yoga teacher ni and I teach Hatha, Ashtanga, Vinyasa yoga styles. ఇంతే కాకుండా I am a prenatal and postnatal yoga teacher. అంటే ప్రెగ్నెంట్ విమెన్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యోగా క్లాసెస్ నేర్పిస్తుంటాను. PCOD ఆర్ PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్. ఈ రెండు డిజీజెస్ ఒకప్పుడు ఇట్ వాజ్ అన్హర్డ్ ఆఫ్, చాలా చాలా రేర్గా, చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 18 నుంచి 35 ఇయర్ ఏజ్ గ్రూప్ ఉన్న లేడీస్కి ఇది చాలా కామన్ అయిపోయింది. ద మెయిన్ రీజన్ బిహైండ్ దీస్ డిజీజెస్ ఈజ్ వన్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సెకండ్ ఈజ్ నో ఎక్సర్సైజ్ ఆర్ నో యాక్టివిటీ. అయితే మనకి మెడికల్గా PCOD, PCOSకి మెడిసిన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం కొన్ని థెరపీస్ ఆర్ అవైలబుల్. కాకపోతే ఇది ఫుల్లీ కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ తక్కువ. అంతేకాకుండా ఈ మెడిసిన్స్ మోస్ట్లీ స్టెరాయిడ్స్ వాడడం వల్ల చాలామంది విమెన్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం, అంతేకాకుండా మూడ్ స్వింగ్స్, డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో యోగాలో ఇట్ ఈస్ అ వెరీ హోలిస్టిక్ అప్రోచ్. అట్ ద సేమ్ టైం మనం యోగా ఆసనాస్, ప్రాణాయామ, అంతేకాకుండా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, డయటరీ చేంజెస్ చేయడం వల్ల ఈ PCOD, PCOS బాగా కంట్రోల్లోకి వస్తాయి. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ యాజ్ వెల్ దట్ యోగా కంట్రోల్స్ PCOD అండ్ PCOS టు అ గ్రేట్ ఎక్స్టెంట్. సో ఈరోజు ఈ PCOD, PCOSకి సంబంధించిన ఆసనాలు, ప్రాణాయామ, అంతేకాకుండా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈ PCOD, PCOS తగ్గుతుందో వి విల్ సీ. సో ఈ PCOD, PCOSకి ఎంత తక్కువ జంక్ ఫుడ్, ఆయిలీ, గ్రీజీ ఫుడ్, అట్ ద సేమ్ టైం తమసిక్ ఫుడ్స్ అంటే మనకి మీట్ కానీ, గార్లిక్ కానీ, బర్గర్స్ ఇలాంటివి తగ్గిస్తే అంత మంచిది. ఐ నో ఇది వినడానికి చాలా కష్టంగా ఉంటుంది, పాటించడానికి ఇంకా కష్టంగా ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ PCOD, PCOS అండ్ ద సైడ్ ఎఫెక్ట్స్, చాలామందికి యాక్నీ, ఫేషియల్ హెయిర్ ఇలాంటివి వచ్చి కూడా బాధపడుతున్నారు. సో ఇవి కంట్రోల్ చేయాలి అంటే కంపల్సరీ మీరు ఈ గ్రీజీ, ఆయిలీ ఫుడ్స్ని అండ్ మీట్ ఆర్ ఫుడ్స్ విచ్ హీట్ యువర్ బాడీ టూ మచ్, ఇవి తగ్గించాలి. అంతేకాకుండా మన ఎండోక్రిన్ సిస్టమ్ అంటే యువర్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్, అట్ ద సేమ్ టైమ్ యువర్ కిడ్నీస్ ఎక్కువ లోడ్ తీసుకుంటాయి. సో వెన్ యూ ఈట్ ఆల్ దీస్ గ్రీజీ, ఫ్యాటీ ఫుడ్స్ బాడీ సరిగా ఫిల్టర్ చేయదు. సో అది ఫిల్టర్ చేయకుండా ఏమవుతుందంటే మన యూట్రస్లోకి, ఫాలికల్స్ దగ్గర వెళ్ళి it will sort of jam the entire system and downward energy, apana అనేది తగ్గిపోతుంది. సో ఈ అపానా అనేది మనకి తగ్గినప్పుడు there is no proper regulated menstrual cycle. సో menstrual pain, menstrual disorders కూడా వస్తాయి. సో ఎంత తక్కువ జంక్ అండ్ గ్రీజీ ఫుడ్ తింటే అంత మంచిది. మ్యాక్సిమం ఈట్ గుడ్ బాయిల్డ్ వెజిటబుల్స్. అంటే మీరు మామూలుగా కర్రీస్ కూడా తినొచ్చు, వెజిటబుల్ కర్రీస్ చాలా ఉన్నాయి. కాకపోతే అందులో కొంచెం ఆయిల్ తగ్గించి యూ క్యాన్ ఈట్ స్పైసీ ఫుడ్ టు, బట్ అగైన్ ఇన్ రెగ్యులేటెడ్ పోర్షన్స్ అండ్ ఇన్ రెగ్యులేటెడ్ క్వాంటిటీస్ తింటే మంచిది. కిచిడి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్స్ ఫర్ PCOD అండ్ PCOS. గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవి తీసుకుంటే PCOD, PCOS విల్ బీ గ్రేట్లీ అండర్ కంట్రోల్. సో ఫస్ట్ ఆసన వచ్చేసి బద్ధకోణాసన ఆర్ బటర్ఫ్లై పోజ్. సో ఇప్పుడు సుఖాసన నుంచి మనం ఇలా లెగ్స్ని డైమండ్ పొజిషన్లో తీసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి మెల్లిగా జస్ట్ రెగ్యులర్ నార్మల్ బ్రీదింగ్ చేస్తూ మీ మోకాళ్ళని పైకి కిందకి ఇలా లిఫ్ట్ దెమ్ అప్ అండ్ డౌన్ అనమాట. ఓకే, బద్ధకోణాసన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా ముందరికి, చెస్ట్ ముందరు కాకుండా అండ్ ఇలా చెస్ట్ వెనక్కి రౌండింగ్ చేయకుండా స్ట్రైట్ కూర్చొని your awareness or your focus should be at the hips. So maybe close your eyes, kallu mooskoni just keep breathing normal ga, deep breaths. Just try to focus and try to open the hips. So ila cheyadam valla blood circulation anedi mana hips ki velli the reproductive organs, your uterus or follicles ki ఆక్సిజన్ బ్లడ్ సప్లై వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల ఈ సిస్ట్స్ ఏవైతే ఫామ్ అవుతాయో డ్యూరింగ్ ది PCOD, PCOS అవి బాగా తగ్గుతాయి అన్నమాట. ఓకే, సో ఈ బ్యాక్ ఏదైతే ఉందో ఆర్చ్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం యూ షుడ్ నాట్ రౌండ్ ద బ్యాక్.
సిట్టింగ్ స్ట్రేట్ అనమాట. అంటే మన వెన్నుపూస స్పైన్ అనేది మనకి కిందకి స్ట్రేట్, సో దట్ ఈ హిప్స్ ఈజ్ తోటి ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీకు ఇంత డిస్టెన్స్ కష్టంగా ఉంది బిగినర్స్ అంటే కొంచెం ముందుకు కూడా పెట్టచ్చు. ముందుకు పెట్టి స్లోలీ జెంటిల్గా, బీ జెంటిల్ విత్ ద బాడీ. మెల్లిగా ఈ మోకాళ్ళని పైకి కిందకి లైక్ అ బటర్ఫ్లై. సో నెక్స్ట్ ఆసన వచ్చేసి చక్కీ చలనాసన. దిస్ ఇస్ అ వెరీ ట్రెడిషనల్ ప్రాక్టీస్. అంటే మనకి పాతకాలంలో రుబ్బురోలు ఉండేవి. సో రెగ్యులర్గా లేడీస్ చాలామంది టీనేజ్ నుంచి మొదలు పెట్టేవాళ్ళు. ఆ యాక్షన్ వల్ల మనకేంటంటే ఈ కోర్ ఆర్ యువర్ లోవర్ అబ్డామినల్ ఏరియా మీద బాగా ప్రెషర్ పడి అగైన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగేది. ఇప్పుడు రుబ్రోలు ఎవరు వాడట్లేదు, అసలు గ్రైండర్ కూడా వాడట్లేదు. కాబట్టి ఈ ఆసన చేయండి. ఇది చేస్తే నాట్ జస్ట్ పీసీఓడి, ఇట్ విల్ ఆల్సో టోన్ యువర్ అబ్డామినల్ ఆర్గన్స్. అట్ ద సేమ్ టైం ఈ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో బెలీ ఫ్యాట్ అది కూడా బాగా తగ్గుతుంది. ఓకే, సో ఇలా కూర్చొని ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బెండ్ యువర్ నీస్ యాజ్ వెల్. ఒకవేళ మనకి ఫ్లెక్సిబిలిటీ లేదు బిగినర్స్ అంటే నీస్ కూడా బెండ్ చేయొచ్చు. ఇలా చేసి ఈ చేతుల్ని ఇలా ఫిస్ట్లో బిగించి అండ్ స్లోలీ విల్ గో ఫార్వర్డ్. ఇన్హేల్. వెనక్కి వచ్చేటప్పుడు జస్ట్ స్లైట్లీ గో బ్యాక్ అండ్ దెన్ ఎగ్జేల్. ఓకే, ఎగ్జేల్ యాజ్ యూ కమ్ ఫార్వర్డ్. ఇన్హేల్ యాజ్ యూ గో బ్యాక్. ఎగ్జేల్ చేయండి ముందరకు వచ్చేటప్పుడు, వెనక్కి వెళ్ళినప్పుడు ఇన్హేల్. ఓకే, స్లోగా ఏం చేయండి అంటే ఒక సర్కిల్, నిజంగానే రుబ్బు రోల్ తిప్పుతున్నట్టు మీకు సర్కిల్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్, ఉల్టా. ఇలా ఒక మేబీ 8 రౌండ్స్ క్లాక్ వైజ్, 8 రౌండ్స్ యాంటీ క్లాక్ వైజ్. మన నెక్స్ట్ ఆసన వచ్చేసి భుజంగాసన. ఈ ఆసనలో మన స్టమక్ నేల మీదకి ప్రెస్ అవ్వడం వల్ల ద సేమ్ యాక్షన్, రీప్రొడక్టివ్ ఆర్గన్ స్టిమ్యులేషన్, ఎండాక్రైన్ సిస్టమ్ బాగా పనిచేయడము అండ్ పీసీఓఎస్ బాగా రెగ్యులేట్ అవ్వడం. అయితే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ అడ్వాంటేజెస్ లైక్ బ్యాక్ స్ట్రెంథనింగ్, అట్ ద సేమ్ టైం షోల్డర్స్ కూడా స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా నీలింగ్ డౌన్ పొజిషన్ నుంచి మెల్లిగా ప్రోన్, అంటే ఇలా స్టమక్ కింద మీ హ్యాండ్స్, చేతులు అయితే చెస్ట్ పక్కన ఇలా ఉంచి ఎల్బోస్ని ఇలా మెల్లిగా దగ్గరికి టువర్డ్స్ యువర్ బాడీ, థైస్ని జెంట్లీ ప్రెస్ చేస్తూ వి ఇన్హేల్. మెల్లిగా హాఫ్ వే మాత్రమే ఇలా లిఫ్ట్ యువర్ చెస్ట్. ఇక్కడ నార్మల్ బ్రీదింగ్ 1 2 and 3. ఎక్సేల్ చేస్తూ కిందకి రండి. ఇంకొకసారి చూపిస్తాను. ఇన్హేల్ చేస్తూ కాళ్ళని ప్రెస్ చేయండి అండ్ డు నాట్ గో బ్యాక్. ఇలా వెనక్కి వెళ్ళొద్దు స్పైన్లోకి. ఫార్వర్డ్ మూవ్మెంట్. సో ఇన్హేల్, షోల్డర్స్ అప్, చెస్ట్ ఫార్వర్డ్. ఇక్కడ 2 to 3 డీప్ బ్రెత్స్. ఎక్సేల్. సో ద నెక్స్ట్ ఆసన వచ్చేసి పశ్చిమోత్తనాసన. ఈ పశ్చిమోత్తనాసనలో కూడా సేమ్ స్టమక్ ప్రెస్సింగ్ అగేన్స్ట్ ద థైస్. ఆ ప్రెస్సింగ్ యాక్షన్కి ఎండోక్రైన్ సిస్టమ్ వర్క్స్. ఆల్సో అట్ ద సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అంతేకాకుండా ఈ బ్యాక్ పాస్చర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్హేల్, సో బ్రెత్ని తీసుకొని శ్వాసను తీసుకుంటూ అండ్ దెన్ యాజ్ వీ గో డౌన్ వీ ఎగ్జేల్ అండ్ హోల్డ్. ఓకే, ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రెస్సింగ్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ఆసనాలో కాళ్ళని పట్టుకోవాలి అనే ఉద్దేశం దట్ ఇంటెన్సిటీ తోటి బ్యాక్ని ఇలా రౌండింగ్ చేయొద్దు. ఓకే, దెర్ ఇస్ నో యూస్. ఇది ప్రెస్ అవ్వదు. అట్ ద సేమ్ టైం స్పైన్లో ఇంజురీస్ అవుతాయి. సో ఏం చేద్దామంటే కొద్దిగా ఇలా నీస్ని బెండ్ చేసి ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ గో ఫార్వర్డ్. ఓకే, సో దిస్ ఈస్ గుడ్. అండ్ దెన్ జస్ట్ డ్రాప్ ద హెడ్. ఇక్కడ 5 to 8 బ్రెత్స్, అంటే శ్వాసని మెల్లిగా తీసుకొని వదులుతూ అండ్ జస్ట్ సీ ఇఫ్ యూ కెన్ డీపన్. ఆ ఆసనాన్ని ఫీల్ అవ్వండి. యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఆసన. సో ప్రాణాయామ, ఆ ప్రాణాన్ని లోపలికి తీసుకొని అలా బయటికి వదులుతూ జస్ట్ ట్రై టు గో డీపర్ ఇన్ ది ఆసన. సో ఇన్హేల్ యాజ్ యూ కమ్ అప్. అండ్ వన్ మోర్ వేరియేషన్ ఏంటంటే
ఇక్కడే పట్టుకోవాల్సిన పని లేదు, ఇక్కడ పట్టుకున్నా ఓకే, బట్ మేక్ ష్యూర్ దట్ దిస్ స్టమక్ ఈస్ ప్రెస్సింగ్ అగేన్స్ట్ యువర్ థైస్. సో చూశారు కదండి, ఈ ఆసనాస్ ప్రాణాయామ అంతేకాకుండా ఈ డయటరీ హ్యాబిట్స్ ఫాలో అవ్వడం వల్ల పీసీఓడి పీసీఓఎస్ చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఐ కెన్ గ్యారంటీ యూ దట్ కన్సెప్షన్ కానీ మీ యాక్ని, ఫేషియల్ హెయిర్ ఇవన్నీ కూడా 99% తగ్గిపోతుంది. సో ఇవన్నీ చేయండి అండ్ లీడ్ అ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్.